ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మనం ఆదికాండం 14వ అధ్యాయాన్ని వివరించుకుందాం. ఈ అధ్యాయంలో యుద్ధం జరుగుట, అబ్రహాము లోతును రక్షించుట, మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించుట, మెల్కీసెదెకు యొక్క ప్రత్యేకతలు, సొదొమ రాజుకు అబ్రహాముకు మధ్య సంభాషణ ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఇది కథలా విని మనం చివరిలో ఆత్మీయ పాఠమేంటో తెలుసుకుందాం. యుద్ధము ఎందుకు జరిగింది? ఆ కాలంలో 4 శక్తివంతమైన రాజులు 5 రాజుల మీద యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఈ 5 రాజులతో సొదొమ గొమొర్రా రాజులు కూడా ఉన్నారు. 12 సంవత్సరాలు ఈ 5 రాజులు కెదొర్లాఓమరు అనే రాజుకు పన్ను చెల్లించారు. కానీ 13వ సంవత్సరంలో మేమిక చెల్లించము అని తిరుగుబాటు చేశారు. దాంతో ఆ 4 రాజులు ప్రతీకారం కోసం వచ్చారు. ఒకటి తర్వాత ఒకటిగా అనేక దేశాలను జయించి చివరికి సొదొమ గొమొర్రా మీద దాడి చేశారు. వారు నగరాన్ని దోచుకొని లోతు సహా చాలామందిని బంధించి తీసుకువెళ్లారు. ఈ వార్త అబ్రహాము చెవిన పడింది. అతను తక్షణమే స్పందించాడు. తన వద్ద పెద్ద శిక్షణ పొందిన 318 మంది సైనికులను తీసుకుని శత్రువులను వెంబడించాడు. రాత్రి వేళలో యుద్ధానికి బయలుదేరాడు. దేవుని సహాయంతో ఆ 4 శత్రువుల మీద దాడి చేసి వారిని ఓడించారు. లోతు, అతని కుటుంబం, ఆస్తులు అన్నీ తిరిగి తీసుకువచ్చాడు. అబ్రహాము ఒక గొప్ప విశ్వాసపరుడు మాత్రమే కాకుండా ధైర్యవంతుడు, తెలివైన నాయకుడని ఈ సంఘటన చూపిస్తుంది. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. యుద్ధం గెలిచి వస్తున్న అబ్రహామును షాలెం రాజైన మెల్కీసెదెకు అనే యాజకుడు కలుసుకున్నాడు. ఆయన షాలెం రాజు అంటే శాంతి రాజు. అలాగే ఆయన అత్యున్నత దేవుని యాజకుడు కూడా. మెల్కీసెదెకు అబ్రహాముకు రొట్టె మరియు ద్రాక్షారసం ఇచ్చాడు. తర్వాత అతన్ని ఆశీర్వదిస్తూ నిన్ను గెలిపించింది దేవుడే అని చెప్పాడు. దాంతో అబ్రహాము తన సంపాదనలో 10వ వంతు మెల్కీసెదెకుకు ఇచ్చాడు. ఇంతలో సొదొమ రాజు వచ్చి అబ్రహామును కలిసి ఇలా అన్నాడు, జనాలను నాకివ్వు, ఆస్తి నువ్వు తీసుకో అని అన్నాడు. కానీ అబ్రహాము గర్వంగా సమాధానమిచ్చాడు, నేను నీ దగ్గర నుండి ఒక దారపు తాడు కూడా తీసుకోను. ఎందుకంటే నీవు అబ్రహామును ధనవంతునిగా చేశావు అని ఎవరూ చెప్పకూడదు. నా విజయమంతా దేవుని వల్లే అని చెప్పాడు. అబ్రహాము తన సైనికులకు మాత్రం వాటా ఇచ్చాడు, కానీ తనకేమీ తీసుకోలేదు. ఇంతకీ మెల్కీసెదెకు ఎవరు? మెల్కీసెదెకు దేవుని యాజకుడు. రాజు ప్లస్ యాజకుడు. సాధారణంగా రాజ్యం వేరు, యాజకత్వం వేరు. కానీ మెల్కీసెదెకు రెండింటినీ కలిగి ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు యొక్క రాజు మరియు యాజకుని పాత్రకు ఒక నీడ. మెల్కీసెదెకు వంశవృక్షం లేనివాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో ఆయన తండ్రి, తల్లి వంశావళి గురించి ఏమీ చెప్పలేదు. హెబ్రీయులు 7వ అధ్యాయం 3వ వచనంలో కూడా చెప్తుంది. ఆయనకు ఆరంభము, అంతము లేవు. శాశ్వత యాజకత్వం. ఇది ఆయనకు నిత్య యాజకుని ప్రతిరూపంగా చూపిస్తుంది. మెల్కీసెదెకు ఒక మిస్టరీ వ్యక్తి. దేవుని నిజమైన యాజకత్వానికి ఒక రూపం. ఆయన ద్వారా మనకు యేసుక్రీస్తు యాజకత్వం ముందుగానే చూపబడింది. యేసు రాజు మాత్రమే కాదు, శాశ్వత యాజకుడు కూడా. మెల్కీసెదెకు ఒక నీడ, కానీ యేసు వాస్తవం. ఇప్పుడు కథ యొక్క సారాంశం తెలుసుకుందాం. అసలు యుద్ధం ఎందుకు జరిగింది? ఆర్థికం మరియు అధికారం కోసం జరిగింది. 5 రాజులు 12 సంవత్సరాలుగా పన్ను చెల్లించడం అంటే బానిసత్వం లాంటి పరిస్థితి. 13వ సంవత్సరంలో స్వాతంత్ర్యం కోసం తిరుగుబాటు చేశారు. దానికి ప్రతీకారం తీసుకోవడానికి 4 రాజులు వచ్చారు. ప్రపంచం లోకపాలకుల కోసం ఎప్పుడూ పొలిటికల్ మరియు ఎకనామిక్ పవర్ కోసం యుద్ధం చేస్తుంది. కానీ అబ్రహాం మాత్రం లోక యుద్ధంలో పాల్గొనలేదు. తన బంధువు లోతును రక్షించడానికి మాత్రమే పోరాడాడు. ఇది మనకు ఒక మోడల్. దేవుని ప్రజలు యుద్ధం చేయరు, కానీ న్యాయం కోసం ప్రాణాలను రక్షించడానికి నిలబడతారు. ఇప్పుడు ఈ కథ నుంచి
ఆధ్యాత్మికమైన పాఠం ఏంటో తెలుసుకుందాం. మొదటిది, లోతు మనకు ఒక హెచ్చరిక. మనం తీసుకునే నిర్ణయాలు ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. లోకాన్ని ఎంచుకుంటే బంధింపబడతాము కనుక మన ఎంపికలు ఆధ్యాత్మికంగా సరైనవిగా ఉండాలి. 2, అబ్రహాం ధైర్యం మనకు ఒక ఉదాహరణ. నిజమైన విశ్వాసం కష్ట సమయంలో వెనుకడుగు వేయదు. దేవుడు తోడుంటే ధైర్యంగా ముందుకు వెళ్తాడు. 3, మెల్కీసెదెకు మనకు ఒక సూచన. యేసుక్రీస్తు యొక్క నిత్య యాజకత్వం, యేసుక్రీస్తు యొక్క నీడ. ఆయన న్యాయరాజు, శాంతి ప్రభువు, శాశ్వత యాజకుడు. ఇక 4, సొదొమ రాజు బహుమతులు. లోకపు లాభాలు ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి, కానీ దేవుని మహిమ ముందు వాటికి విలువ లేదు. చివరిగా ఆదికాండం 14వ అధ్యాయము మనకి ఏం నేర్పుతుంది? విజయం మన శక్తి వల్ల రాదు, అది దేవుని కృప వల్లే వస్తుంది. కాబట్టి మనం చేసే ప్రతిదానిలో దేవునికే మహిమ ఇవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక కొత్త టాపిక్లో కలుసుకుందాము.